స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియులారా, మీ అందరికీ మనం ఏమిటంటే ఆయన ప్రార్థన చేయటందు రాత్రి రైట్, అది రాత్రి అవ్వచ్చు పగలవచ్చు మీ అనుకూలతను బట్టి ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుట ఎట్లు. రెండవది, మీ ప్రార్థనా సమయం ఎలా గడుస్తోంది? ఈ రెండు ప్రశ్నలకు జవాబుగా కొన్ని మాటలు చెప్తాను. నాట్ మోర్ దెన్ 15-20 minutes. ఏదో పెద్ద ప్రసంగం చేయాలని కాదు, ప్రార్థనే కదా మనకు ప్రధానం. ఏదో ప్రార్థనా జీవితాన్ని బలపరిచే కొన్ని విషయాలు. నేనేమంటున్నానంటే, రాత్రంతా యేసు ప్రభువు ఒంటరిగా ప్రార్థన చేశారు. నన్ను ఆశీర్వదించు అనే ఒక్క మాటతో యాకోబు తెల్లవార్లు ప్రార్థన చేశాడు. నేను సరదాగా ఈ మాట అంటాను, ఒక్క అంశం కొరకు రాత్రంతా ప్రార్థన చేయగలిగినంత భారం ఉందా? మన సంపూర్ణాతి ప్రార్థనలు ఎంత పిల్లకైతనంగా మారిపోయాయి. నాకు చాలా బాధ. సంపూర్ణ రాత్రి ప్రార్థన అని మొదలుపెట్టి 9ంటికి అనౌన్స్ చేస్తే 10ంటికి కానీ సమకూడటం లేదు. 10 గంటలు మొదలుకొని పాటలు, ఆరాధన 12 అయిపోద్ది. అప్పుడు వాక్య పరిచర్య 1 గంట అయిపోద్ది. అప్పుడు టీ బ్రేక్ ఇస్తారు, 1:30, 2 అయిపోద్ది. సకానికి సగం మంది వెళ్ళిపోతారు. ఆ 2 గంటల నుంచి 4 గంటల వరకు మిగిలిన కొద్ది మందితో పాస్టర్ గారు నానా కష్టాలు పడి ప్రతి ప్రార్థనకి మధ్యలో డ్రమ్ము కొడుతూ ఒక చలనం పడుతూ 4 దాకా లాగుతాడు దాన్ని చాలా కష్టంగా. అప్పుడు 4 గంటలకి రాత్రంతయు నీ సన్నిధిలో ప్రార్థించిన కృపకాయ నీకు స్తోత్రం అంటాడు. ఇది అబద్ధం కదా చెప్పండి? నాకు తట్టుకోలేనంత కోపం వచ్చేస్తుంది. అసలు నచ్చదు. అసలు నువ్వు రాత్రి అంతా ఏడ చేసావు, వచ్చింది 10ంటికా, 12 దాకా పాటలే సరిపోయినాయా, 1 గంట దాకా ప్రసంగం సరిపోయిందా, టీ బ్రేక్ 2 తగలబడిందా, ఇక 2 నుంచి 4 గంటలకు, అది కూడా ప్రతి చిన్న ప్రార్థనల మధ్యలో శరణం పాడి నిద్రపోయే వాళ్ళందరూ లెగ్గొట్టి ఇన్ని సావులు తెచ్చి 4ంటికి అయిపోయింది. నేను ఎందుకు ఈ బాధను మీతో పంచుకున్నానంటే, ప్రార్థన పేరు మీద రాత్రి గడుస్తుంది కానీ ప్రార్థన చేస్తూ రాత్రి గడవట్లేదు. దట్ ఈస్ ద పెయిన్ఫుల్ థింగ్. And I even want to say that is the pathetic condition of the church today. I'm sorry to say that, use that word, but it is true. సంఘము యొక్క విచారకరమైన దయనీయమైన స్థితి అది. గంటల కొద్ది ప్రార్థనలు చేయలేకపోతున్నాం. ఒక అంశం మీద గంటలు రాత్రంతా ప్రార్థన చేసే అనుభవం రావటం లేదు. అసలు ఇంతవరకు అలాంటి ప్రయత్నం కూడా చేయని వారికి, అమ్మ బాబాయ్ తెల్లవారులు ఒక్కనే చేసుకోవడం, అయ్య బాబాయ్ నాకు కుదరదు బాబు అని ఏంటో భయపడిపోయే పరిస్థితి ఉంటే, నా ప్రారంభ ప్రార్థన జీవితాన్ని మీకు పరిచయం చేస్తాను. సేవకు వచ్చిన కొత్తలో రాత్రంతా ప్రభు దగ్గర గడపాలి అనే ఆరాటం ఉంది తప్ప అనుభవం లేదు. 19 ఏళ్ళకి సేవకు వచ్చేసాను. జూలై 18కి సంపూర్ణ సేవ కొరకు ఇంటి నుంచి బయలుదేరి బయటకు వచ్చాను నేను. అప్పటికి నాకు 18 నుండి 19లో జస్ట్ అడుగు పెట్టాను. సేవ చేయాలంటే రాత్రంతా ప్రార్థనలో ఉండాలని అంశం తెలుస్తుంది, కనుక అంత రాత్రంతా ప్రార్థన చేసే అనుభవం అప్పటికి లేదు. మమ్మీ వాళ్ళతో కలిసి సంఘంతో కలిసి కూర్చున్న అనుభవాలు కుప్పలు తెప్పలోనే, కానీ ఒక్కనే తెల్లవారులు లేచినంత అనుభవం లేదు. ఇప్పుడు ఎట్లాగా? కొత్త ఏజెన్సీ ప్రాంతంలోకి సేవకి వెళ్ళిపోయాను. ప్రార్థన చేసేవాళ్ళు కానీ, సహోదరులు కానీ, సహకారులు కానీ ఎవరూ లేరు, కానీ గడపాలా. సరే, మోకరించి 9ంటికి మోకాలు వేసి ప్రార్థన చేసి నాకు తెలిసిన, నాకు గుర్తొచ్చిన ప్రతి అంశం కోసం మొర్రపెట్టి అలిసిపోయి ఏడ్చి గోల పెడితే ఆమె నన్ను చూస్తే 11 అయ్యేది. 2 అవర్సే. ఇక నడవదు, బండి అయిపోయింది. సూపర్ రిజర్వ్లో పడిపోయింది బండి. పడుకోబెట్టి కొడితే బొంగు దాకా వెళ్తుంది, ఇక లేదు ఆయిల్, ఇక రాదు. ఇక తెల్లారి ఇంకా 5 ఎప్పుడు అయిద్దిరా నాయన, ఇంకా 11 ఎన్ని సూత్రాలు చెప్తే 5 అయ్యిద్ది. పడుకోవడానికి మనసు లేదు, ప్రార్థన చేయటానికి రావట్లేదు. ఇది యథార్థ, నా సాక్ష్యం చెప్తున్నా. నాకు వచ్చింది అలా పాటలు మంచి బాసిపెట్లు వేసుకొని గోడ కనుకొని ఒళ్ళో డోలకు పెట్టుకొని రాజుబాబు గారి పాటలు, ఏసగనర్ పాటలు తెల్లారులు పడేసేవాడిని. నా ఆశ ఏంటి? గడపాలి. నాకు రాట్లా, కానీ నిద్రపోకూడదు, కుదరట్లేదని పడుకోకూడదు, తెల్లారనివ్వాలి. తద్వారా అలాగ వారానికి ఒకసారి చేయటం వలన
తెల్లవారులు నిద్ర అనేది దరిదాపులు రాకుండా మెలకువ కలిగి ఒక కావలింత లేకుండా గడిపే కెపాసిటీకి వచ్చేసింది బండి. కొన్ని నెలలకే ప్రతివారం ఇదే పనిక ఒక గంట 2 గంటలు 2.5 గంటలు చేయటం, డోలకొళ్ళు వేసుకొని ఇక పాడతాం, వేసి రక్తం వేసి అడివి కదా ఎవడు అడుగుతాడు మనల్ని ఏజెన్సీ. నా ఇష్టం వచ్చినట్టు పాడు 100 కొద్ది పాడేసి వేసి రక్తం వేసి తెల్లవారు 4:30 5 అయిపోతున్నప్పుడు మోకరించి ప్రభు ఈ రాత్రంతా నీ సన్నిధిలో గడిపే కృపణ స్తోత్రం నామలు అడుగుతున్న మామేనని 5 పడుకుని ఉన్నప్పుడు దీన్ని ప్రిపేర్ చేసే ఫస్ట్ శరీరాన్ని నిద్రపోకుండా ఆవలింతలు తీయకుండా అలాగొక అరగంట గంట కొంతకాలం తర్వాత అది అలవాగ్గా వచ్చేసింది. తెల్లారిపోతాం, పెద్ద మ్యాటరే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, ఒకవేళ మీరు సీరియస్గా తీసుకొని ఈ రాత్రి వెళ్ళి మోకరిస్తే 11ంటికే 12ంటికే మొత్తం మ్యాటర్ అయిపోతే అవమానంగా ఓటమిగా భావించక్కర్లేదు. పవర్ఫుల్గా శక్తివంతంగా 3 అవర్స్ ప్రార్థన చేశానని ఆనందంగా పడుకోండి. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి, ఇంకో అరగంట పెరుగుద్ది, కొంతకాలానికి తెల్లారుద్ది పక్క. 1000 కిలోమీటర్ల ప్రయాణమైన ఒక అడుగుతోనే కదా ప్రారంభమయ్యేది. ఆ మాత్రం దానికి ఎందుకండి ప్రభువా అవమాన భారముతో కృంగుచున్నానే, నీ మీద సాతాను గెలిచాడు, నువ్వేమైనా పాపంలో పడిపోయావా, ఎందుకా బాధ? 5 గంటలు చేద్దాం అనుకున్నావు, 3 గంటలు చేసావు, నో ప్రాబ్లం, ఇంకోసారి 3.5 గంటలు చేయి. అసలు చేయకపోవడం కన్నా నయం కాదు. మనతో కాదులేరండి పెద్ద ఎందుకు రా అని ముందే పడుకుని పోవటం కన్నా ఇది బెటర్ కాదేంటి? భయము అనండి, పిరికితనము అనండి, ఏంటి తేడా? భయం కాస్త ఎక్కువైతే పిరిగి చెప్పండి. మీరు ఒంటరిగా ఈ గ్రాంధికానికి శుభం, నేనేం కాదనలేదు, బాగా చెప్పారు. నేనేమంటానంటే సింపుల్గా, అంత గ్రాంధికంగా చెప్తే మాకేమిటి అర్థం అవుతుంది? దేవునికి స్తోత్రం. నేను సింపుల్గా చెప్తాను. ఒంటరిగా అడవిలో నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మనం అడవి ప్రాంతం అది ఒంటరిగా వెళ్తున్నాం. సడన్గా పొదల చాట్ల మధ్యలో నుంచి ఒక పెద్ద పులో సింహం అడ్డం వచ్చింది. భయం వస్తుందా రాదా? సహజం కదా. అకస్మాత్తుగా పేద త్రాసు వచ్చేట నిలబడింది అనుకోండి, భయపడతామా లేదా? అకస్మాత్తుగా ఆపద ఎదురైతే కలిగే భావోద్రేకం పేరు భయం. కానీ ఇంటి దగ్గరే పాము వస్తే, అసలు సింహం వస్తే ఆడి పిరుకోడు. మీకు అర్థమైందా? నరకానికి ఫస్ట్ ఆడి వెళ్తాడని లిస్ట్ పేరులో ఫస్ట్ పేరు ఆడిది ఉంది. ప్రార్థన 28 ఉంది. పిరుకోడి వెళ్ళాలి ఫస్ట్. మనం చేయలేములే అని బ్యా ఏ పాటి వాడను, అది తగ్గింపు కాదు, వీడు సోమరోడు. కనుక ఇలాంటి తెలివిని వాడడం మానేద్దాం, ట్రై చేద్దాం. ఒక్కలే ఆమెను అన్నారు. ఆమెన్. నేను అన్నాను, ఒక మహా గొప్ప దైవజనుల కుటుంబంలో పుట్టాను నేను. మా తాతగారు ఆ రోజుల్లోనే 16 దేశాల్లో సేవ చేశాడు. ఆ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వాడబడ్డాడు. వేల కొలది సంఘాలను కట్టాడు. ఈ విశాఖపట్నంలో పెంతుకోస్తు ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి ఐజాక్ నాథన్ గారి ఆత్మీయ తండ్రి మా తాతగారు టి.ఎస్. శాస్త్రి గారు. ఉత్తరాంధ్రకి పెంతుకోస్తును పరిచయం చేసినటువంటి ఆ రోజుల్లో మెటాడోర్ వేసుకొచ్చి ఈ వీధులన్నీ విశాఖ మొదలుకొని శ్రీకాకుళం దాకా దండయాత్రలు చేస్తూ పెంతుకోస్తు పెనుగాలులు పెళ్ళున్న వీసాలని పాడుకుంటూ తిరిగినోడు మా తాతగారు. ఆదిమ సంఘ చరిత్ర అని చెప్పి క్రైస్తవ సంఘ చరిత్ర గురించి ఉంటుంది ఒక పుస్తకం. మీరు ఎక్కడ పడతారు దొరుకుతుంది, అందులో చూడండి. అందులో వీళ్ళ పేర్లు ఉంటాయి. మమ్మీ డాడీ మంచి సేవకులు, నేను కూడా 18 ఏళ్ళకే సేవకున్నాను. అయినా తెల్లవారులు ప్రార్థన చేయడానికి సంవత్సరం పట్టింది నాకు సేవకు వచ్చాక. అర్థమైందా? కనుక ఘన నేపథ్యం ఎంతున్నా, మన వెనక ఎంతమంది ప్రార్థన పరులు ఉన్నా, మనం ట్రై చేయకపోతే వర్కౌట్ అవ్వదు. ఇంకొకరు తింటే మన ఆకలి తీరదు కదా. అలా ఉంటే భూమి మీద బలహీనలు ఎవరు ఉండరు, అందరి బదులు మనమే తినేది. అంచేత ట్రై చేద్దాం. ఏమంటలేదు మీరు? అది నేను అంతకన్నా ఏమడిగా ఇప్పుడు సంద అడిగాను. ఈ ప్రాణం పోయినప్పుడు కానీ అకౌంట్ నెంబర్ ఇచ్చాను. ఇన్ని సంవత్సరాలు సేవ చేసి ఇన్ని పుస్తకాలు రాసిన ఎక్కడ నా అకౌంట్ నెంబర్ ఉందా, నా యూట్యూబ్లో ఉందా? ఇవి లేవు మనకే. మన నోరాని అడిగేదల్లా స్తోత్రం చెప్పమని తప్ప ఇంకేం అడగం. ఎప్పటికీ దేవునికి స్తోత్రం కలుగునుగా. అడగక ముందే అక్కర నెరిగి సమృద్ధిగా అనుగ్రహిస్తున్న దేవుని పాదముల వద్ద బతుకుతున్న మనకు కరువుల యేసు రక్తమే జై. ప్రపంచంలో ఎవరికైనా కరువు రావచ్చు, దేవునికి స్తోత్రం. దేవుడు దైవజనుని ఉపవాస ప్రార్థనలో ఉంచాలనుకుంటే తప్ప ముద్ద కరువు అవ్వదు. వీడికి ఈ మధ్య ఉపవాసాలు తగ్గినాయి అనిపిస్తే యేసుప్రభు చిన్నది అలా సెట్ చేస్తాడు తప్ప
మామూలుగా అయితే అరే అరతొలపు పావురప్ప రెట్ట 10 రూపాయలంట. ఏంటది పావురప్ప రెట్ట తినేదా? చిచ్చేటి 10 రూపాయలు పెట్టి కొని తినేశారు కదా. డబ్బులున్న వాళ్ళేమో పావురప్ప రెట్ట తింటుంటే దేవుని బిడ్డలు రొట్టెలు చేసుకుని తిన్నారు పక్కనే. ఆ పక్క అదే కరువులో దేవుడు పెట్టదలుచుకుంటే ఎవడు సార్ ఆపుతాడు? అదే 30 లక్షల మందికి 40 సంవత్సరాలు ఎడారులో 3 పూట్ల అన్నం పెట్టడం, వాటర్ సప్లై చేయటువంటి ప్రపంచంలో ఈ అంబానీలు వీళ్ళందరూ ఫోర్ట్స్లు, బిల్ గేట్స్లు ఏకమైపోతే దశిభంగం కూడా చేయలేరు సార్. దశిభంగం కూడా చేయలేరు. ఛాలెంజ్. ఊర్లో కాదు ఎడారిలో పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పరే. ఇది ఎవరికైనా సాధ్యమా? ఒక్క మన యేసయ్యకి తప్ప కుదరదు. ఆయనకు మనం పర్సనల్ అసిస్టెంట్లు, ఆయన పర్సనల్ టీంలో ఉన్నాం మనం, ఆయన సేవకులు, మనం దూతలు కూడా పరిచారకులు, మనమే కొడుకులమే. మనకు కరువు వచ్చే సీన్ లేదు. మనకేమన్నా కొంచెం ఎక్స్ట్రా నిల్వలు ఉన్నాయి అనిపిస్తే వాటిని కరిగించడానికి ఆయన సెట్ చేస్తాడు తప్ప అంతకన్నా ఏమీ లేదు. నమ్మితే స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక మన కాన్సెప్ట్ ఏంటి? ఎలాగైనా ఎక్కువ సమయం దేవునితో గడపాలి అనండి. అంతే, అదొకటే టార్గెట్, మనకి ఇంకేమీ లేదు. ఎట్ట చేద్దాం? మన ప్రార్థనా సమయం ఎలా గడపాలి? ఆదికాండం 18 నేపథ్యంలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు చదవమని కాదు సుమా, నన్ను చూడండి చాలు. అంటే బేస్లెస్ ఆర్గ్యుమెంట్ చేస్తాడు అనుకుంటారని చెప్పేసి రెఫరెన్స్ చెప్పడమే తప్ప నా ముఖమును చూచడమని పరిశోధించడం ఆరంభించమని కాదు సుమా. నేపథ్యం ఏమిటి? మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునద్ద కూర్చొని ఉండగా యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను. మనలో మన మాట, ఈ ఎండవేళ ఎవరైనా గుడారపు ద్వారంలో అంటే వాకిట్లో కూర్చుంటారా? ఎప్పుడైనా ఎక్కడైనా మంచి ఎండలో ఎవడైనా వాకిట్లో కూర్చుంటారా సార్? ఎక్కడైనా ఉంటుంది ఆ చరిత్రలో? ఉదయం పూటో సాయంకాల సమయంలోనో బయట కూర్చుంటారు ఎవరైనా. మరి ఎండవేళ బయట ఎందుకు కూర్చున్నాడు మనోడు? లోపల అంతకన్నా హీట్గా ఉంది కనుక. లోపలంటే ఎక్కడ? ఇంట్లో. ఎవరు? తన పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటి వలె గర్జిస్తున్న గాయపడ్డ పులి వలె ఉన్నారు. ఎవరు? శారమ్మ గారు. ఉగ్రత కురిపిస్తున్నట్టుగా ఉంది ఆ వాతావరణం. జరిగినటువంటి సినిమా మీకు అందరికీ తెలుసు కదా. జస్ట్ దేవుని స్వరము విని బలిపీఠం దగ్గర వధించబడ్డ కళేబరముల మధ్య స్వయంగా దేవుడే నడిచి ఇంత నీకు సంతానం ఇస్తాను ఇల్లానని పంపిస్తే ఆ దర్శనమును, ఆ ప్రత్యక్షతను పొందుకొని ఇంటికి రాగానే ఈ దర్శనము, ఈ ప్రత్యక్షత ఎరుగని శారమ్మ రాగానే ప్రపోజల్ పెట్టింది. నేను వృద్ధాప్యంలోకి వస్తున్నాను, ఇక నా వల్ల నీకు సంతానం కలగదు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఐఎమ్ వెరీ సారీ అని ఈ హాగరును, నా దాసిని నీకు భారీగా ఇస్తుందని అఫీషియల్గా లీగల్గా యాక్సెప్టెడ్ మ్యారేజ్. అది అబ్రహాం దారి తొక్కేశాడు ఇలాంటి పనికి మేలు మాటలు మాట్లాడతాకేం లేదు. ప్రతి పిల్లోడు కూడా అబ్రహాం మీద కామెంట్ చేసేంత ఊపొచ్చేద్దు ఒకడికి. నాకు అర్థమై సావదు, ఆయన పెద్ద మనిషి అండి. అయినను అతనిలో ఒక లోపం ఉన్నది. కారణమే ఆ లోపం చెప్పనా? ఈ దర్శనం పంచుకోపోవటం. ఒకసారి మీరు ఆమేనండి. అట్లా ఇంటికి రాగానే ఈ మాట చెప్పగానే ఏమనాలి? పిచ్చి తల్లి నువ్వేం బాధపడకరా, నేను కూడా ఈ విషయం బాధపడి దేవునితో చెప్పుకున్నాను, నాకు ఎన్ని ఇస్తే ఏంటయ్యా, దమస్కు దాసుడు ఎలియాజరు కదా వారసుడు అవుతాడని చెప్తే ఆయన నా గుడారంలోంచి చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు, సముద్ర ఇసుకలు చూపించి ఇంత సంతానం ఇస్తాను జస్ట్ ఫ్రెష్గా వాగ్దానం చేశాడు. నేను నమ్మలేనట్టుగా తటపటాయిస్తుంటే వధించబడ్డ కళేబరముల మధ్య నేను నడవలసి ఉండగా స్వయంగా దేవుడు అగ్నితో తాను నడిచి నిబంధన చేశాడు. ఇక ఢోకా లేదు, మనిద్దరికే దేవుడు అద్భుతమైన సంతానం ఇవ్వబోతున్నాడు అని చెప్పాలా అక్కర్లేదు? మీరు చెప్పండి సార్. మీ దర్శనం మీ పాస్టర్లకు చెప్పారు అసలు? మీరు చూసారా? చాలామంది తమ దర్శనం, తమ భారం తమ పాస్టర్లు కూడా చెప్పరు. ఒక సంఘ బిడ్డతో సమానం. నీకెందుకే నీ ప్రార్థన చేసుకెళ్ళి అసలు అక్కడేగా దెబ్బతినింది నువ్వు. నీకు, నీ భార్యకు, నీ బిడ్డలకి నీ దర్శనం, నీ భారం, నీదంతా తెలియకపోతే, అసలు నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? నీకేమి ఏకేపిస్తారు? నీ హృదయం నీ కుటుంబంలో కూడా ఆవిష్కరించకపోతే ఇంకెలా మరి?
అబ్రహాం వ్యభిచారంలో, బలహీనతలో, పాపంలో పడిపోయిన బ్యాచ్లో కట్టద్దు ఆయన్ని. అబ్రహాం యొక్క పొరపాటు నెంబర్ 1, తన దర్శనాన్ని భార్యతో చెప్పకపోవటం. అమ్మ నువ్వు టెన్షన్ పడద్దు, ఇప్పుడే ఫ్రెష్గా దేవుడు మాట్లాడాడు, నన్ను గుడారం నుంచి బయట తీసుకెళ్ళి చూపించాడు. ఆకాశ నక్షత్ర సమానమైన ఆత్మీయ సంతానమును, ఇసుక రేణుల సమానమైన శరీర సంతానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. 2 వైపులా డోకా లేదు మనకి, ఇక భయం లేదు, వచ్చి పడిపోతారు సంపద అని చెప్పాలి. మనోడు చెప్పలేదు. ఇది ఏమీ తెలియని వ్యక్తి కనుక బలహీనపడింది. నెంబర్ 1, నువ్వు చెప్పలేదు సరే, నీకున్న బలం ఆమెకు లేదు సరే, ఆవిడ తీసుకొచ్చి ఈ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టింది. అప్పుడు ఏమనాలి? నాకంత కర్మే ఉంది, నీ ద్వారానే దేవుడు నాకు అద్భుతమైన సంతానాన్ని ఇవ్వబోతున్నాడు అని దాన్ని ఖండించాలి, ఆపు చేయాలి. చేయలేదు. లీగల్గా కరెక్టే కాబట్టి ప్రొసీడ్ అవ్వకూడదు, స్పిరిచువల్గా కరెక్ట్ అవ్వాలి. స్తోత్రం చెప్పరే. మనం కోర్టులో గెలవలసిన వాళ్ళం కాదు, యేసయ్య న్యాయపీఠం ముందు గెలవలసిన వాళ్ళం మనం. Abraham's act was legally correct, but not spiritually. ఈ సున్నితమైన మాట మీకు అర్థమైతే చాలు, ఎంతకన్నా వివరించకూడదు. నేను చాలా క్రియలు చట్టపరముగా కరెక్టే, ఆత్మ సంబంధంగా కరెక్ట్ కాదు. చాలామంది అంటారు రుజువులు చూపించండి. రుజువు లేదు, కానీ నీ మనస్సాక్షికి తీర్పు వస్తుంది. నానా నేను అలా చేయలేదండి, కావాలి ఎక్కడ నిరూపిస్తావు? నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నావు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. స్పిరిచువల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఎవరు ఆమెను అనలేదు, అయినా సరే దేవునికి స్తోత్రం. లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు మీ సహోదరులతో వ్యవహారాలు. చిన్న చిన్న సంఘాలను దిగమింగిన పెద్ద పెద్ద అయ్యగారులు లీగల్గా ప్రొసీడ్ అవుదాం అంటారు, కోర్టులో తేల్చుకుందాం అంటారు. ఎక్కడ సార్ వాడు చిన్న సేవకుడు, రకరకాల ఆకర్షణలు పెట్టి 10 మంది నుండి లాగేసావు. ఏ కోర్టులోకి వెళ్తే గెలుస్తుంది? ఇక్కడే జరగాలి, అదంతా అంతర్మథనమే జరగాలి. నువ్వన్నీ కాస్ట్లీ మాటలు లాయర్లు పెట్టి మాట్లాడిస్తావు, ఎట్ట సెట్ అయింది సార్? దీనన్నిటికీ జవాబు చితికిపోయిన ఆ చిన్న సేవకుడు కన్నీరు నీ మీద ఉంటుంది, అందులో మాత్రం అనుమానం అక్కర్లా. నువ్వు కోర్టులో గెలవచ్చు కానీ దెబ్బతినేస్తావు ఖచ్చితంగా. ఆ చిన్న సేవకుడు నీకు విరోధంగా చేతులేదు చూడయ్యా, కష్టపడి ఇంటింటికి తిరిగి సువార్త చెప్పి వాళ్ళని 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నానయ్యా, వాళ్ళకి బాప్తిస్మాలు చిన్న నమ్మకంగా చేస్తానయ్యా. ఆ అయ్యగారిలాగా వాడబడలేను కానీ, ఆ స్థానికి ఎదగలేకపోయాను కానీ, ఎలా అయితే నమ్మకంగానే చూసుకున్నాను ప్రభా, అందరినీ తీసుకెళ్ళిపోయారయ్యా, నేను ఇప్పుడు ఎట్టయ్యా అని చెప్పి గుండెలు బాదుకొని ఏడిస్తే దేవునికి మాత్రం ఖచ్చితంగా కోపం వస్తుంది, డౌట్ లేదు. ఆమేన్, హల్లెలూయా. సరే, మన విషయంలోకి వచ్చేద్దాం. అబ్రహాం గారు చెప్పలేదు కనుక ఏమైంది? వివాహం అయిపోయింది. ఎవరు వచ్చారు? ఇష్మాయేలు వచ్చారు. నేను ఎప్పుడూ రెగ్యులర్గా వాడే డైలాగ్ ఇది. ఇష్మాయేలు రూపంలో అబ్రహాంకి సంతానం దొరకలేదు, సమస్య దొరికింది. హెస్ బికమ్ ఏ ప్రాబ్లం, చాలా ప్రాబ్లం అయిపోయింది. ఈ ప్రాబ్లంని ఇప్పుడు ఈ హాగరమ్మకు పొగరబట్టింది, యజమానురాల సంగతే మర్చిపోయింది. ఏమంటే పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతుంది, కింది చూపులు చూస్తూ ఉంది, కొవ్వు చేత కనులు మెరకలైపోయినాయి, మోయాబీల ఆత్మ వచ్చేసింది. ఈ దరిద్రం అంతా పట్టుకుంటే తట్టుకోలేక కృతజ్ఞత కలిగి ఉండదు జీవితాంతం. ఒక దాసికి ఇంత హోదా కల్పించాను నేను, మరింత కృతజ్ఞతగా దీన మనసుకురాలని నన్ను సేవించుకుంటుంది అనుకుంది శారమ్మ. కానీ ఆమె చాలా పూర్తిగా భిన్నంగా మారిపోతే తట్టుకోలేక ఒక స్త్రీ హృదయం గాయమైపోయి, ఈ కొంపలో అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, పంపిస్తావా, నన్ను వెళ్ళిపోమంటాం అంతే. వెంటనే అది పట్టుకొని దేవుని సందుకు వచ్చి మోకరించాడు. ప్రేమ పూర్ణుడు కదా యేసు ప్రభు. ఏమన్నాడు అబ్రహాం గారిని? నాకెందుకు చెప్తున్నావు, వీళ్ళు మీ ఎవడు చెప్పినట్టు చేయను. దండం పెట్టి చెప్తున్నాడు అందరికీ, దేవుడి దగ్గర ముఖము చెల్లని ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మనకేదో కష్టం వస్తే, బాధ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇంకా నా దగ్గరికి ఎలా అని ఆయన అంటే మన పరిస్థితి ఏంటి? ఇంకా అసలు ప్రపంచమే మనకు వ్యతిరేకమైపోయిన లెక్క చేయమని ఎలా ఆయన కాలు మెంబర్ ఎడుతాను నేను, నువ్వేంటి పెద్ద అన్న ధీమ మన దగ్గర ఉంటుంది. అక్కడే సరిపోయింది, ఒక ముఖం చూపించలేదు ఇప్పుడు.